స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ అందించబడుతూ ఉంది. ఈ టెట్ డిఎస్సికి సంబంధించిన సిలబస్లో భాగంగా అంకగణితం అనే కాన్సెప్ట్ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు మనం కొన్ని అంశాలు నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం బార్ వడ్డీ లేదా సాధారణ వడ్డీ అనే అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈ బార్ వడ్డీ అనే అంశాన్ని ఇంకా బాగా మీరు నేర్చుకోవడానికి ఇంకా ఈరోజు మరికొన్ని అద్భుతమైన మోడల్స్ నేను మీకు అందించబోతూ ఉన్నాను. ఎవరైతే నా ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు కావాల్సిన ఆ వీడియోస్ని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, 2500 రూపాయలపై సాధారణ వడ్డీ చొప్పున 6 సంవత్సరాల్లో అగు వడ్డీ 300 రూపాయలైనా అదే కాలంలో అదే రేటుతో 3000 రూపాయలపై 3000 రూపాయలపై అగు వడ్డీ ఎంత? అదే కాలంలో అదే రేటుతో 3000 రూపాయలపై అగు వడ్డీ ఎంత? చూడండి, 2500 రూపాయల అసలుగా తీసుకుని సాధారణ వడ్డీ చొప్పున 6 సంవత్సరాలలో వడ్డీ కానీ లెక్కిస్తే 300 రూపాయలు అవుతుంది. 2500 రూపాయలు అసలుగా తీసుకొని 6 సంవత్సరాలలో సాధారణ వడ్డీ చొప్పున కానీ వడ్డీ లెక్కిస్తే 300 రూపాయల అసలు అవుతుంది. అయితే అదే కాలంలో అదే రేటున 3000 రూపాయలపై అగు వడ్డీ ఎంత అంటున్నాడు. ఇక్కడ సాధారణ వడ్డీ అంటూ అసలు ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు. అసలు, కాలము, వడ్డీ. అసలు ఎంత? 2500 రూపాయల అసలుపై 6 సంవత్సరాలలో లభించు వడ్డీ 300 రూపాయలు. 2500 రూపాయల అసలుపై 6 సంవత్సరాలలో లభించు వడ్డీ 300 రూపాయలు అయినా అదే రేటుతో 3000 రూపాయలపై లభించే వడ్డీ ఎంత? అదే రేటుతో 3000 రూపాయలపై లభించే వడ్డీ ఎంత? సో 2500 రూపాయలపై 300 రూపాయల వడ్డీ లభిస్తే 3000 రూపాయలపై ఎంత వడ్డీ లభిస్తుంది? జనరల్గా వడ్డీని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఒక వడ్డీని ఏ అంశాలు? అసలు, రేటు, కాలము అనే అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నను కానీ అబ్జర్వ్ చేస్తే 6 సంవత్సరాలలో అగు వడ్డీ 300 రూపాయలు 2500 రూపాయలపై. అంటే అసలు 2500, కాలము 6 సంవత్సరాలు, రేటు ఏదో కొంత వడ్డీ రేటు, అగు వడ్డీ 300 రూపాయలు. ఇది అసలు, ఇది కాలము, ఇది రేటు, ఇది వడ్డీ. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో అదే కాలంలో ఆడెంత కాలమో ఇక్కడ కూడా అంతే కాలం అంటున్నాడు. అదే రేటుతో అక్కడ ఎంత అయితే రేట్ అవుతుంది ఇక్కడ కూడా అంతే రేటు. 3000 రూపాయలపై 3000 రూపాయలపై వడ్డీ ఎంత అంటున్నాడు. చూడండి, మొదటి సందర్భంలో 2500 రూపాయల అసలుపై 6 సంవత్సరాలలో కొంత శాతం రేటున అగు వడ్డీ 300 రూపాయలు అయితే 3000 రూపాయలపై 6 సంవత్సరాలలో అదే వడ్డీ రేటుతో అయ్యే వడ్డీ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం మొదటి సందర్భంలో అసలు, కాలము, వడ్డీ తెలుసు కాబట్టి రేటు కనుక్కోవచ్చు. అసలు, కాలము, వడ్డీ తెలుసు కాబట్టి రేటు కనుక్కోవచ్చు. PTR/100 అనే ఫార్ములా ఉపయోగిస్తే మనకు కావాల్సిన రేటు వస్తుంది. ఈ రేటు ఒకటే కాబట్టి ఇక్కడ అసలు తెలిసిపోయింది,
కాలం తెలిసిపోయింది, రేటు తెలిసిపోయింది. అసలు కాలము రేటు తెలిస్తే వడ్డీ కనుక్కోలేమా? ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఒక పద్ధతి, ఈ ప్రాబ్లం చేసే జనరల్ మెథడ్ అది. కానీ నేను ఆ పద్ధతిలో కాకుండా చాలా సింపుల్ మెథడ్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ రెండింటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండు సందర్భాలలో కాలము రేటు సమానంగా ఉన్నాయి. రెండు సందర్భాలలో కాలము రేటు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ వడ్డీని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయా అంటే కాలము రేటు సమానంగా ఉన్నాయి కాబట్టి అసలు అనేది ఈ వడ్డీని ప్రభావితం చేస్తుంది. అసలు మారిందంటే వడ్డీ కూడా మారుతుంది. అసలు మారింది కాబట్టి వడ్డీ మారుతుంది. సో ఇక్కడ వడ్డీని ప్రభావితం చేసే అంశం ఏంది? అసలు. ఎందువల్ల? కాలము రేటు సమానంగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ కాలము రేటు సమానంగా ఉన్నప్పుడు అసలు వడ్డీ అనేవి అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతంలో ఉంటాయి అంటే అర్థం, అసలు పెరిగిందంటే వడ్డీ పెరుగుతుంది, అసలు తగ్గిందంటే వడ్డీ తగ్గుతుంది. కాబట్టి కాలము రేటు సమానంగా ఉన్నప్పుడు అసలు మరియు వడ్డీ అనేవి ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. సో అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి అనులోమ నియమాన్ని ఉపయోగిస్తే 2500 రూపాయల అసలుపై 300 రూపాయలు వడ్డీ లభిస్తే 3000 రూపాయల అసలుపై ఎంత వడ్డీ లభిస్తుంది? అదే 3000 బై 2500 ఇంటూ 300. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 5 5లు 25, 5 6లు 30, 5 1లు 5 60లు. చూడండి ఇంకెంత వస్తుంది? 66లు. 66లు 360. 360 రూపాయలు వడ్డీ లభిస్తుంది. 3000 రూపాయలపై లభించే వడ్డీ 360 రూపాయలు. చూడండి 650 రూపాయలపై 650 రూపాయలు అసలుగా తీసుకుంటే 2 సంవత్సరాల కాలంలో అగు వడ్డీ 150 రూపాయలు. వడ్డీ ఇది 650 రూపాయలపై 2 సంవత్సరాలలో అగు వడ్డీ 150 రూపాయలు అయినా అదే కాలంలో అదే రేటుతో 780 రూపాయల అసలుపై, ఇది P1 ఇది P2 అనుకుందాం, 780 రూపాయల అసలుపై వచ్చు వడ్డీ ఎంత అంటున్నాడు. ఈ లెక్కలో కూడా 2 సందర్భాలలో అసలు కాలము రేటు సమానంగా ఉన్నాయి. కాలము రేటు సమానంగానైతే అసలు అనేది వడ్డీపై అసలు వడ్డీలు అనులోమానుపాతంలో ఉంటాయి. అసలు పెరిగిందంటే వడ్డీ పెరుగుతుంది, అసలు తగ్గిందంటే వడ్డీ తగ్గుతుంది. ఎప్పుడు? కాలము రేటు సమానమైనప్పుడు. కాలము రేటు సమానం కాబట్టి 2 సందర్భాల్లో అసలు పెరిగిందంటే వడ్డీ పెరుగుతుంది, అసలు తగ్గిందంటే వడ్డీ తగ్గుతుంది. కాబట్టి చూడండి కాలము రేటు సమానం కాబట్టి 650 రూపాయల అసలుపై 150 రూపాయలు వడ్డీ లభిస్తే 780 రూపాయల అసలుపై ఎంత వడ్డీ లభిస్తుంది? సో ఇది 780 బై 650 ఇంటూ 150. ఈ సున్నాకి 0 క్యాన్సిల్, 13 5లు
13 ఆరులు 5 ఒకట్లు 5 ముప్పైలు 6 ముప్పైలు 180 రూపాయలు 180 రూపాయలు. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ చొప్పున 12,122 రూపాయల మొత్తము అయినా, కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ చొప్పున 12,122 రూపాయలు మొత్తమైన 9% వడ్డీ రేటున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అగును? సో కొంత సొమ్ము తీసుకుంటే, కొంత సొమ్ము కానీ తీసుకుంటే 8 సంవత్సరాల 8% రేట్ చొప్పున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ చొప్పున 12,122 రూపాయల మొత్తం అవుతుంది. 12,122 రూపాయల మొత్తం అయితే 9% వడ్డీ రేటున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అవుతుంది అంటున్నాడు. అంటే మొదటి సందర్భంలో ఏమేమి ఇచ్చాడా అంటే వడ్డీ రేట్ ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, ఇక మొత్తం ఇచ్చాడు. వడ్డీ రేటు, కాలము, మొత్తం ఇస్తే అసలు కనుక్కోవాలి. అసలు కనుక్కుంటాం. ఈ అసలు ఒకటే కాబట్టి ఇక్కడ అసలు తెలిసిపోయింది, వడ్డీ రేటు తెలిసిపోయింది, కాలం తెలిసిపోయింది. అసలు, వడ్డీ రేటు, కాలం తెలిస్తే మొత్తం కనుక్కోలేమా? ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, మనకు మొదటి సందర్భంలో మొత్తం ఇచ్చి రెండో సందర్భంలో మొత్తం కనుక్కోమంటున్నాడు. మొదటి సందర్భంలో 12,122 రూపాయలు మొత్తం అయితే రెండో సందర్భంలో మొత్తం ఎంత అంటున్నాడు. చూడండి, కాలము తెలుసు, రేటు తెలుసు, మొత్తం తెలుసు. రెండో సందర్భంలో రేటు తెలుసు, కాలం తెలుసు, మొత్తం కనుక్కోవాలి. దీన్ని సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ₹100 కానీ అసలు కానీ అనుకుంటే, 100 రూపాయలు అసలు కానీ అనుకుంటే మొత్తం ఏమవుతుంది? మొత్తం ఏమవుతుందయా? అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ. ఇక్కడ అసలు ₹100 ప్లస్ వడ్డీ అంటే రేటు ఇంటూ కాలమే. ఎందుకని? ₹100 అసలుపై వడ్డీ లెక్కిస్తే చూడండి, ₹100 అసలు, ₹100 అసలు అయితే వడ్డీ ఎంత అవుతుంది? PTR/100. PTR/100. P అంటే 100 కదా, 100 ఇంటూ TR/100. 100కి 100 క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ TR. అంటే ₹100 అసలుగానైతే వడ్డీ ఎంతయా అంటే రేటు ఇంటూ కాలము ఇంటూ రేటుకు సమానం అవుతుంది. ₹100 అసలుగాని అనుకుంటే వడ్డీ ఎంత అంటే కాలము ఇంటూ రేట్ అవుతుంది. అదే మొత్తం ఏమవుతుంది? మొత్తం ఏమవుతుంది? అసలుకి వడ్డీ కలిపితే వచ్చేదే మొత్తం. అసలుకి వడ్డీ కలిపితే వచ్చేదే మొత్తం. అసలు అయితే 100, వడ్డీ అంటే TR. వడ్డీ అంటే TR. 100 ప్లస్ TR. 100 ప్లస్ TR అంటే ₹100 అసలుగా తీసుకుంటే అక్కడ మొత్తం ఎంత అవుతుంది అంటే 100 ప్లస్ TR అవుతుంది. ₹100 అసలుగానైతే అక్కడ మొత్తం ఏమవుతుంది? 100 ప్లస్ TR అవుతుంది. చూడండి,
P ఈజ్ ఈక్వల్ టు 100 అయినా P ఈజ్ ఈక్వల్ టు 100 గాని అయితే మనకు మొత్తం ఏమవుతుంది? A ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ TR 100 ప్లస్ T టైం ఎంత? టైం 2 సంవత్సరాలు, రేటు ఇంటూ కాలం 8. అప్పుడు ఏమవుతుందో చూడండి. 100 ప్లస్ 2 8 16 116 భాగాలు. 116 భాగాలు మొత్తంగానైతే ఆ మొత్తమే 12,122. మరలా ఒకసారి అర్థం చేసుకుందాం. అసలు 100 రూపాయలు గానైతే మొదటి సందర్భంలో మొత్తం ఏమవుతుందా అంటే మొత్తము అంటే 100 ప్లస్ TR కదా. మొత్తము అంటే 100 ప్లస్ TR కాబట్టి మొదటి సందర్భంలో మొత్తం A1 100 ప్లస్ T టైం 2 R అంటే 8 2 8 16 ప్లస్ 100 116. 100 రూపాయలు అసలుగా తీసుకుంటే మొదటి మొత్తము 116 భాగాలు. ఈ 116 భాగాలే 12,122 రూపాయలు. అప్పుడు రెండో మొత్తం ఏమవుతుంది? రెండో మొత్తం 100 ప్లస్ రేటు ఇంటూ కాలము. రేట్ ఎంత? 9. కాలం ఎంత అవుతుంది? కాలం ఎంత అవుతుంది చూడండి. 2 సంవత్సరాల 8 నెలలు. మొత్తాన్ని నెలల్లోకి మారుద్దాం. 2 సంవత్సరాలకి సంవత్సరానికి 12 నెలల చొప్పున 2 సంవత్సరాలకు 2 12 24 1 8 32 నెలలు. 32 నెలల్ని సంవత్సరాల్లోకి మారిస్తే 32/12. దీన్ని 4తో కొట్టివేస్తాం. 4 3 12 4 8 32 అంటే 8/3. 8/3. 3 1 3 3 క్యాన్సిల్. 3 8 24 ప్లస్ 100 124 భాగాల మొత్తం అయితే మనకు కావలసిన మొత్తం ఎంత? 116 భాగాల మొత్తం అయితే 12,122 అయితే 124 భాగాల మొత్తం అయితే కావలసిన మొత్తం ఎంత? సో అనుపాత నియమాన్ని అప్లై చేస్తే 124/116 ఇంటూ 12,122. 12,122. 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 2 8 4 9 36 4 3 12 4 1 4 29. దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 29 దీంట్లో 29 1 29 418. 29 418. సో ఇక 31 ఇంటూ 418. 418 ఇంటూ 31. 418. 3 8 24 3 1 3 4 5 3 4 12 8 5 9 12,958. 12,958. సో ఇదే
సో ఇది చాలా సింపుల్ ట్రిక్. ఇది జనరల్ మెథడ్ చేయాలి అంటే మొదటి సందర్భంలో రేటు కాలము తెలుసు కాబట్టి, రేటు కాలము మొత్తం తెలుసు కాబట్టి అసలు కనుక్కోవాలి. అసలు తెలిస్తే అసలు, రేటు కాలము తెలిసింది కాబట్టి అసలు, రేటు కాలము తెలిస్తే మొత్తం కనుక్కోవచ్చు. ఇది జనరల్గా ఇలా చేయాలి. కానీ మనం ఇలా సింగిల్ స్టెప్లో అనుపాత నియమాన్ని ఉపయోగించి చూడండి. కొంత సొమ్ముపై 6% రేట్ చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం 520. ఏమేమి తెలుస్తున్నాయి? రేటు తెలుసు, కాలం తెలుసు, మొత్తం తెలుసు. రేటు కాలము మొత్తం తెలిస్తే అసలు కనుక్కోవచ్చు. అసలు వచ్చిందంటే అసలు, రేటు, కాలం తెలుసు. అసలు, రేటు, కాలం తెలిస్తే మొత్తం కనుక్కోవచ్చు. సో అది జనరల్ మెథడు. మనము మొదటి మొత్తం 100 ప్లస్ రేటు ఇంటూ కాలం, 100 ప్లస్ రేటు 6 ఇంటూ కాలం అంటే 5. అప్పుడు ఎంత అవుతుంది చూడండి. 100 ప్లస్ 6 5 30, 130 భాగాలే 520 అయితే, రెండో సందర్భంలో 100 ప్లస్ రేటు ఇంటూ కాలం 8 ఇంటూ 6, 8 6 48. 100 ప్లస్ 48, 148 భాగాలు ఎంత? అనుపాత నియమం ప్రకారం 148/130 ఇంటూ 520. 131లో 130 4లు, 4 8లు 32, 4 4 16 17 18, 4 1 4 1 5, 592. 592. చూడండి. కొంత వడ్డీ రేటుపై 6,500 రూపాయలు 4 సంవత్సరాలకు 8,800 రూపాయలు మొత్తమైన కొంత వడ్డీ రేటుపై 6,500 రూపాయలు 4 సంవత్సరాలకు 8,840 రూపాయలు మొత్తమైన 1,600 రూపాయలు ఎంత కాలంలో 1,816 మొత్తం అవుతుంది అంటున్నాడు. 1,816 రూపాయల మొత్తం అవుతుంది. చూడండి, మొదటి సందర్భంలో ఏమేమి తెలుసు? అసలు తెలుసు, కాలం తెలుసు, మొత్తం తెలుసు. మొదటి సందర్భంలో అసలు తెలుసు, కాలం తెలుసు, మొత్తం తెలుసు. రెండో సందర్భంలో అసలు తెలుసు, మొత్తం తెలుసు. ఇది A1, ఇది A2. అయితే ఏం కనుక్కోవాలా? కాలం కనుక్కోవాలా. రెండో సందర్భంలో కాలం కనుక్కోవాలా. అయితే ఇక్కడ
ఈ రెండు సందర్భాల్లో ఏవి సమానంగా ఉన్నాయి? కొంత వడ్డీ రేటుపై అంటున్నాడు. కొంత వడ్డీ రేటుపై అంటే మొదటి సందర్భంలో ఎంత వడ్డీ రేట్ అయితే తీసుకుంటున్నాడో రెండో సందర్భంలో కూడా అంతే వడ్డీ రేటు తీసుకుంటున్నాడు. మొదటి సందర్భంలో ఎంత వడ్డీ రేట్ అయితే తీసుకుంటున్నాడో రెండో సందర్భంలో కూడా అంతే వడ్డీ రేటు తీసుకుంటున్నాడు. కాబట్టి రెండు సందర్భాలలో వడ్డీ రేట్లు సమానంగా ఉన్నాయి. రెండు సందర్భాల్లో వడ్డీ రేట్లు సమానమైతే ఈ ప్రశ్న ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. అది మైండ్లో పెట్టుకుందాం. రెండు సందర్భాల్లో వడ్డీ రేట్లు సమానము, ఇది మైండ్లో పెట్టుకుందాం. అయితే నేను మొదటి సందర్భంలో అసలు తెలుసు, మొత్తం తెలుసు. మొదటి సందర్భంలో అసలు మొత్తం తెలుసు కాబట్టి వడ్డీ కనుక్కుంటా. మొదటి సందర్భంలో వడ్డీ కావాలంటే ఏం చేయాలా? వడ్డీ ఇంట్రెస్ట్ 1 ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ అని అర్థం. I1 అంటే మొత్తంలో నుంచి అసలు తీసివేయాలి. 8,840 రూపాయల్లో నుంచి 6,500 రూపాయలు తీసివేయాలి. తీసివేస్తే ఎంత అవుతుంది? 0లో 0 పోతే 0, 4లో 0 పోతే 4, 8లో 5 పోతే 3, 8లో 6 పోతే 2, 2,340. ఇది మొదటి సందర్భంలో వడ్డీ. అలాగే రెండో సందర్భంలో ఏమేమి తెలుసు మనకు? అసలు తెలుసు, మొత్తం తెలుసు కాబట్టి ఇక్కడ కూడా వడ్డీ కనుక్కుందాం. వడ్డీ ఎంత అవుతుంది? 1,816 మైనస్ 1,600 ఎంత అవుతుంది? 6లో 0 పోతే 6, 1లో 0 పోతే 1, 8లో 6 పోతే 2, 1లో 1 పోతే 0, దట్ ఈస్ 216. మొదటి సందర్భంలో వడ్డీ 2,340, రెండో సందర్భంలో వడ్డీ 216. ఈ రెండు సందర్భాలలో వడ్డీలు సమానం, వడ్డీ రేటులు సమానం. రెండు సందర్భాలలో వడ్డీ రేటు చూడండి, PTR I is equal to PTR/100 అనే ఫార్ములాలో రేటుని ఎలా కనుక్కోవచ్చు? భాగించే 100 యువతలకు వస్తే గుణిస్తుంది. 100I/P × T, PT. ఇది దేనికి సమానం? రేటుకు సమానం. రేటు 1, ఒకటో రేటు కావాలంటే 100 × I1/P1 × T1. P1 అంటే మొదటి అసలు, T1 అంటే మొదటి కాలము, I1 అంటే మొదటి వడ్డీ అని అర్థం. సో మొదటి సందర్భంలో రేట్ ఏమవుతుందయా అంటే ఎక్కడైనా రేటు కనుక్కోవడానికి ఫార్ములా 100I/PT. ఎన్ని సందర్భాలైనా ఇవ్వనివ్వండి, రేటు కనుక్కోవడానికి ఫార్ములా 100I/PT. సో మనకు మొదటి సందర్భంలో ఏమేమి తెలుసు? అసలు తెలుసు, కాలం తెలుసు, వడ్డీ తెలుసు. అసలు, కాలము, వడ్డీ తెలిస్తే రేటు కనుక్కోలేమా? ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో రేట్లు సమానం కాబట్టి అప్పుడు 100 × I2/P2 × T2 = R2. ఈ రెండు సందర్భాల్లో రేట్లు సమానం కాబట్టి ఏమవుతుంది? రేట్లు సమానం అయితే ఏమవుతుందయా? 100 × I1/100 × I2/P2 × T2. రెండు సందర్భాల్లో వడ్డీలు సమానమైతే రెండు సందర్భాల్లో రేట్లు సమానమైతే 100 × I1/P1 × T1 = 100 × I2/P2 × T2. రెండు సందర్భాల్లో రేట్లు సమానంగానైతే ఈ కండిషన్, ఈ నియమం సాటిస్ఫై అవుతుంది. కాబట్టి 100 × I1 మొదటి వడ్డీ 2,340 డివైడెడ్ బై మొదటి కాలం 6,500 ఇంటూ
మొదటి అసలు 6500, మొదటి కాలం 4 సంవత్సరాలు. ఇది మొదటి సందర్భం. దీంట్లో అప్లై చేశాను. 100 × I1 అంటే మొదటి వడ్డీ 2340 E/P1 అంటే మొదటి అసలు, T1 అంటే మొదటి కాలం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఏం కనుక్కోవాలా? ఏం తెలుసు? I2 రెండో సందర్భంలో వడ్డీ 216 డివైడెడ్ బై P1 అసలు తెలుసా? రెండో సందర్భంలో అసలు తెలుసా? తెలుసు, 1600 ఇంటూ T2 అంటే కాలము, T అనుకోండి. సో ఈ కాలం కనుక్కుంటే సరిపోతుంది. వీటిని ఎలా సింప్లిఫై చేస్తాం, ఎలా క్యాన్సిల్ చేయాలంటే ఈ లవంతో ఈ హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ లవంతో ఈ హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ హారంతో ఈ హారాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ లవంతో ఈ లవాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. క్రాస్గా ఎందుకు క్యాన్సిల్ చేయకూడదయా అంటే క్రాస్గా మల్టిప్లై చేయాలి కాబట్టి క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతాయి, 4 1లు 4 4లు 16, ఈ 100కి ఈ 100 క్యాన్సిల్, ఇంకా 4తో 4 1లు 4 5లు 20, 4 4 16. నెక్స్ట్ రెండుతో క్యాన్సిల్ చేద్దాం. 2 2 4, 2 7 14, 2 1 2, 2 1 2, 2 7 14, 0కి 0. పదమూడు 5లు 65, 13 9లు 117, 0కి 0. 5 1 5, 5 1 5, 5 6లు 30, 16లు. టీ నివతలు పంపించి 16 నివతలు పంపిద్దాం. అప్పుడు T ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు 27/16, 27/16. 27/16 అంటే క్యాన్సిలేషన్ ఏమన్నా పోతాయా? ఐదు 6లు 30, 5తో 5 1 5, 5 8 40, 18 ఇది. అప్పుడు 9 3 27, 9 2 18. 2 3లో ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది. ఇంకా పోతే 1 మిగిలింది. 1/2 సంవత్సరాలు అంటే 1.5 సంవత్సర కాలం. 1.5 సంవత్సర కాలం. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో 1800 రూపాయలు. 3 సంవత్సరాలలో 1800 రూపాయలు మొత్తం అవుతుంది. 3 సంవత్సరాలలో 1800 రూపాయలు మొత్తం అవుతుంది. 5 సంవత్సరాలలో 2000 రూపాయలు మొత్తం అవుతుంది.
కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో కానీ లెక్కిస్తే 1800 రూపాయల మొత్తం అవుతుంది. 5 సంవత్సరాలలో కానీ లెక్కిస్తే 2000 రూపాయల మొత్తం అవుతుంది. 3 సంవత్సరాలలో 1800 రూపాయల మొత్తము, 5 సంవత్సరాల్లో 2000 రూపాయల మొత్తంగానే అయితే అసలు ఎంత అంటున్నాడు. అసలు ఎంత చూడండి. మనకు 5 సంవత్సరాలలో 2000 రూపాయల మొత్తం అవుతుంది. 3 సంవత్సరాలలో 1800 రూపాయల మొత్తం అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 3 నుంచి 5 సంవత్సరాలు అవటం వలన 2 సంవత్సరాలు పెరిగింది. ఆ పెరిగిన 2 సంవత్సరాలనే చూడండి. ఆ 2 సంవత్సరాలు పెరిగింది. ఇక్కడ 1800 కాస్త 2000 అయింది. 1800 2000 అయిందంటే ఎంత పెరిగింది? 200 రూపాయలు పెరిగింది. ఆ పెరిగిన 200నే వడ్డీ అంటాం. ఎందుకు వడ్డీ అనాలా? ఈ 2 సందర్భాల్లో ఉన్న సాధారణ వడ్డీ కాబట్టి ఇది సాధారణ వడ్డీ చొప్పున కానీ లెక్కిస్తే ఎన్ని సంవత్సరాలకైనా అసల్లో తేడా రాదు. ఒకవేళ మొత్తంలో తేడా వస్తుంది అంటే అది వడ్డీలో వచ్చే తేడా మాత్రమే. కాబట్టి ఈ 2 సంవత్సరాల మధ్య తేడా ఈ 2 సందర్భాల్లో మధ్య తేడా 2 సంవత్సరాలకు 200 రూపాయల వడ్డీ లభిస్తుంది. 2 సంవత్సరాలకు లభించిన వడ్డీ 200 రూపాయలు. 2 సంవత్సరాలకు 200 రూపాయలు కానీ వడ్డీ లభిస్తే 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ లభిస్తుంది? 2 సంవత్సరాలకు 200 రూపాయల వడ్డీ కానీ లభిస్తే 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ లభిస్తుంది? దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? ఇది 100 సార్లు పోతుంది. అప్పుడు 5కి 100 రెట్లు 5 × 100 దట్ ఈస్ 500. అంటే 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ లభిస్తుంది? 5 సంవత్సరాలకు 500 రూపాయల వడ్డీ లభిస్తుంది. మరి 5 సంవత్సరాలకు మొత్తం ఎంత? 2000. 5 సంవత్సరాలకు మొత్తం తెలుసు, అదే 5 సంవత్సరాలకు అసలు తెలుసు, వడ్డీ తెలుసు. 5 సంవత్సరాలకు మొత్తం తెలుసు, అదే 5 సంవత్సరాలకు వడ్డీ తెలుసు. మొత్తంలో నుంచి వడ్డీని తీసివేస్తే వచ్చేదే అసలు. సో అసలు ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాలకు మొత్తం 2000, దాంట్లో నుంచి 500 రూపాయలు తీసివేద్దాం. ఎందుకని? వడ్డీ. అసలులో నుంచి మొత్తంలో నుంచి వడ్డీ తీసివేస్తే వచ్చేదే అసలు. అంటే అసలు ఎంత వచ్చింది? 1500 రూపాయలు. ఎంత? కొంత సొమ్ముపై 4% రేట్ చొప్పున కానీ లెక్కిస్తే 312 రూపాయలు మొత్తం అవుతుంది. 4% రేట్ చొప్పున కానీ లెక్కిస్తే 312 రూపాయలు మొత్తం అవుతుంది. 8% రేట్ చొప్పున కానీ లెక్కిస్తే 324 రూపాయలు మొత్తం అవుతుంది. 4% రేట్ చొప్పున 312 రూపాయల మొత్తము, 8% రేట్ చొప్పున 324 రూపాయలు మొత్తం అయితే అసలు ఎంత అంటున్నాడు, అసలు కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ 2 సందర్భాల్లో మొత్తము రేటు ఇచ్చి
రెండు సందర్భాల్లో మొత్తము రేటు ఇచ్చి అసలు ఎంత అని అడుగుతున్నాడు. అసలు కావాలి మనకు. చూడండి ఎలా చేద్దాము. 8% రేట్ చొప్పున 324 రూపాయలు మొత్తం అవుతుంది. అలాగే 4% రేట్ చొప్పున 312 రూపాయలు మొత్తం అవుతుంది. 8లో 4 పోతే 4. అలాగే 324లో 12 పోతే 12. అంటే 4% రేటు పెరగటం వలన 12 రూపాయలు అదనంగా వడ్డీ వచ్చింది. 4% రేటున వచ్చు వడ్డీ తెలిసిపోయింది. 4% రేటున వచ్చు మొత్తం తెలిసిపోయింది. 4% రేటు చొప్పున వచ్చు మొత్తం 312, 4% రేటు చొప్పున వచ్చు వడ్డీ 12 రూపాయలు. ఈ మొత్తంలో నుంచి వడ్డీ తీసివేస్తే అసలు వస్తుంది. సో అసలు 312 మైనస్ 12, దట్ ఈస్ 300. కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో 515 రూపాయలు, 6 సంవత్సరాలలో 530 రూపాయలు మొత్తములైన రేటు ఎంత అంటున్నాడు. 3 సంవత్సరాలలో 515 రూపాయల మొత్తం అవుతుంది. 6 సంవత్సరాలలో 530 రూపాయల మొత్తం అవుతుంది. అయినా రేటు ఎంత? 3 సంవత్సరాలలో అగు మొత్తం 515, 6 సంవత్సరాలలో అగు మొత్తం 530. అయినా రేటు ఎంత? రేటు కావాలా? రేటు కావాలా? చూడండి రేట్ ఎలా కనుక్కుంటాము. 6 సంవత్సరాలలో 530 రూపాయలు మొత్తం అవుతుంది. 3 సంవత్సరాలలో 515 రూపాయలు మొత్తం అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా 3 సంవత్సరాలు, ఈ రెండింటి మధ్య తేడా 15 రూపాయలు. అంటే 3 సంవత్సరాలకు 15 రూపాయలు వడ్డీ వచ్చింది. 3 సంవత్సరాలకు 15 రూపాయలు కానీ వడ్డీ వస్తే 3 సంవత్సరాలకు మొత్తం ఎంత? 515. 3 సంవత్సరాలకు మొత్తం తెలుసు, 3 సంవత్సరాలకు వడ్డీ తెలుసు. 3 సంవత్సరాలకు మొత్తంలో నుంచి 3 సంవత్సరాలకు వడ్డీని తీసివేస్తే, మొత్తంలో నుంచి వడ్డీ తీసివేస్తే వచ్చేదే మనకు కావలసిన అసలు. అసలు ఎంత అంటే 515 రూపాయల్లో నుంచి 15 రూపాయలు తీసివేద్దాం. దట్ ఈస్ 500 రూపాయలు అసలు. ఇప్పుడు ఏమేమి తెలిసిపోయినాయో చూడండి. 3 సంవత్సరాలకు వడ్డీ తెలుసు, అసలు తెలుసు. 3 సంవత్సరాలకు వడ్డీ తెలుసు, అసలు తెలుసు. అయితే రేటు కనుక్కుందాం. చూడండి PTR/100 = I. P అంటే అసలు 500, T టైము 3 సంవత్సరాలు ఇంటూ రేట్ ఎంత తెలీదు /100 = వడ్డీ ఎంత? 15 రూపాయలు. వడ్డీ 15 రూపాయలు. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 3 ఒకట్లు 3 ఐదులు 15, 5 ఒకట్లు 5 ఒకట్లు 5. దేర్ఫోర్ R = 1%. రేటు 1%.
కొంత సొమ్ముపై 5% రేట్ చొప్పున ₹690, 8% రేట్ చొప్పున ₹744 మొత్తములైన కాలము ఎంత అంటున్నాడు. ఎప్పట్లాగానే ముందు అసలు కనుక్కుందాం. అసలు కావాలి అంటే 8% రేట్ చొప్పున ₹744 మొత్తం అవుతుంది. 5% రేట్ చొప్పున ₹690 మొత్తం అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా 3%, ఈ రెండింటి మధ్య తేడా 4, 14లో 9 పోతే 5, ₹54. అంటే 3% రేట్ చొప్పున ₹54 వడ్డీ వస్తుంది. 3% రేటు చొప్పున ₹54 వడ్డీ వస్తే 8% రేటు చొప్పున వడ్డీ ఎంత? 3 దీంట్లో 18 సార్లు పోతుంది. 18 3 8కి 18 రెట్లు, 18 8లో 144. అప్పుడు అసలు ఎంత వస్తుంది చూడండి. అసలు రావాలంటే 8 సంవత్సరాలకు మొత్తం ఎంత? 744. దాంట్లో 144 తీసివేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ₹600. అసలు ₹600 అసలు. ఇంకేం కావాలి మనకు? కాలం ఎంత అంటున్నాడు. 3% రేట్ చొప్పున వడ్డీ తెలుసు, అసలు తెలుసు. PTR/100 ఈజ్ ఈక్వల్ టు IP. P అంటే అసలు 600, T టైం తెలీదు, రేటు 3%/100 ఈజ్ ఈక్వల్ టు I వడ్డీ 54. 2 సున్నాలకి 2 సున్నాలు, 6 ఒకట్లు 6 తొమ్మిదిలు, 3 ఒకట్లు 3 మూళ్ళు. T ఈజ్ ఈక్వల్ టు 3 సంవత్సరాలు. హాయ్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాసు. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో నా లింక్ అందించబడుతుంది. తద్వారా వీడియో చూసి మీకు కావాల్సిన సబ్జెక్టుని నేర్చుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఈ లింక్ని, ఈ వీడియోని చివరి వరకు చూడటం. సో డిఎస్సిలో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంకగణితం అనే కాన్సెప్ట్లో బారు వడ్డీ అనే అంశము చాలా ఇంపార్టెంట్ అంశము. సో వీటిని బాగా మీరు నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. మీరు లెక్కల్లో 100% సక్సెస్ అవ్వాలంటే ఈ కంటెంట్ని బాగా అబ్జర్వ్ చేయండి, బాగా నోట్స్ ప్రిపేర్ నేను చెప్పిన క్లాసులు విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని వాటిని ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు డిఎస్సిలో సక్సెస్ ఈజీగా సాధిస్తారు. ఈ విధంగా మీరు చేస్తారని కోరుకుంటూ ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.